హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చిన్న పెద్ద అందరికీ ఇష్టమైన ఎంతో స్పైసీ అయిన చికెన్ ఫ్రై ప్రిపరేషన్ అండి. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 8 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేయండి. వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. స్మెల్ అంతా పోయే వరకు బాగా కలుపుకోండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాక దీంట్లో నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం కారం ఎక్కువైనా వేసుకోండి. 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే గరం మసాలా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను 2 టమాటాస్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాస్ అన్నీ మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు నేను కొంచెం పుదీనా ఆకు, కొంచెం కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మిర్చి 4-5 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చివర్లో వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని ఇదంతా కొంచెం ఉడికాక చివర్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో స్పైసీ అయిన చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇది రైస్లోకైనా, సైడ్ డిష్గా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇంకా నా వీడియోస్ మిగతా అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.